వృద్ధ కన్య. ఈ కథను రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథ విజయ మాసపత్రికలో 1980లో ప్రచురితమైంది. రామానందం ఆఫీస్కి టైం అయిందని త్వరగా స్నానం చేసి లోపలికి వచ్చాడు. వడ్డించావా? గట్టిగా కేక పెట్టాడు. అప్పుడే టైం అయిందా? వంటగదిలో నుంచే వరలక్ష్మి మూలిగింది. అప్పుడేనా? టైం ఎంతో తెలుసా? 9:30. గడియారం ఒక్కసారి చూడు. మాయదారి గడియారానికి పని పాట ఏముంది గనక గిరగిరా తిరగడం తప్ప దానంత వేగంగా నేనెక్కడ తిరిగి చావను. కాస్త ఆగితే కూర పోపులో వేస్తాను, వడ్డిస్తాను. రామానందం విసురుగా వంటగదిలోకి వచ్చాడు. 12 ఏళ్ల క్రితం పెళ్లిలో అలకపాన్పు మీద అత్తవారిచ్చిన వాచీని భార్యకి చూపించాడు. వరలక్ష్మి వాచీ వైపు నిర్లక్ష్యంగా చూసి తల విసురుగా తిప్పేసింది. ఆ వాచీని నాలా కిరసనాయిల్ స్టవ్ మీద వంట చేసి 9ంటికి వండి వార్చమనండి చూస్తాను అంది. వాచీలు వంట చేస్తే నీలాంటి సోంబేరి వరలక్ష్ములు పుట్టిళ్లలోనే కాలం గడపాల్సి వచ్చేది. ఉన్న మాట అంటే నీ కోపం గాని మన పక్కవాటాలోనే అరుంధతి 8ంటికల్లా వంట చేసి మొగుడికి వడ్డించడం లేదు. వరలక్ష్మికి భర్త తన్ని సోంబేరి అనేసరికి ఒళ్ళు మండింది. అరుంధత్తో పోల్చి చెప్పేసరికి మరీ మండింది. ఆయనలా మీరు ఆఫీసరా? ఆఫీసరే అయితే అలానే వండి వారుద్దును. మీలాంటి గుమస్తాలు 10 తర్వాత వెళ్ళినా మరేం పర్లేదు. మొగుణ్ణి గుమస్తా అని కించపరిచి తన అక్కసును తీర్చుకుంది వరలక్ష్మి. రామానందానికి పట్టరాని కోపం వచ్చింది. అయినా చివ్వున వెనక్కి తిరిగి వచ్చేశాడు. వెధవ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను దేవుడా? కర్మకాలి చేసుకున్నానే అనుకో. నాకిలాంటి భార్య దొరకాలా? ఈ ప్రపంచంలో ఎందరు భార్యాభర్తలు చిలక గౌరవంకల్లా అన్యోన్యంగా కాపురాలు చేసుకోవడం లేదు? రామానందం ఇలా అనుకుంటూ ఆఫీస్కి టైం అవడం వల్ల ప్యాంటు షర్టు వేసుకున్నాడు. చెప్పులు వేసుకుని వీధి వాకిటి వరకు నడిచాడు. అయినంతవరకు వడ్డించాను, మింగి వెళ్ళొచ్చు. వరలక్ష్మి వంటగదిలో నుంచే కేక పెట్టింది. రామానందానికి వెనక్కి వెళ్ళబుద్ధి కాలేదు. హోటల్లో భోజనం చేస్తే పోలా అనుకుంటూ షర్టు జేబు తడుముకున్నాడు. ₹1.50 మాత్రమే ఉంది. జీతాలు అందడానికి ఇంకా వారం రోజుల టైం ఉంది అన్న విషయం గుర్తుకొచ్చేసరికి అభిమానాన్ని వెనక్కి నెట్టేసి లోపలికి వచ్చేసి వడ్డించిన పళ్ళెం ముందు కూర్చున్నాడు. అన్నం ఆవిర్లు వస్తోంది. చెయ్యి నోరు కాలుతోంది. పచ్చడి మెతుకులు కలుపుకుని విసనకర్ర తీసుకుని విసురుకుంటూ తినసాగాడు. కారం, నోరు మండింది. గ్లాసు నీళ్లు తాగేశాడు. గ్లాస్ కింద పెడుతూ ఎదురుగా నిల్చున్న వరలక్ష్మి వైపు చురచురా చూశాడు. ఆమె ఏమి ఎరగందాన్లా అమాయకంగా ముఖం పెట్టేసింది. భార్యకి తన మీద కోపం వచ్చినప్పుడల్లా వంట ఇలానే ఉంటుంది. నెలలో 25 రోజులు వరలక్ష్మికి కోపం వస్తూనే ఉంటుంది. రామానందానికి ఇలా నోరు మండుతూనే ఉంటుంది. మజ్జిగ అన్నాడు అరిచినట్టుగా. లేవు. ఏమైనాయి? పిల్లి తాగేసింది. అబద్ధం. ఏ స్నేహితురాల్లో వచ్చి ఉంటారు. పోసుకోలు కబుర్లు చెప్పి చెప్పి టీలు కలిపి ఇచ్చి ఉంటుంది. పిల్లి తాగేసిందని అబద్ధం చెప్పడానికి కాస్త కూడా బెదుర్లేదు. మరో గ్లాసు నీళ్లు తాగేసి ఆ గ్లాసుని భార్య ముఖానికి వేసి కొట్టాలనిపించినా తమాయించుకుని చెయ్యి కడిగి లేచేశాడు. అయినా వరలక్ష్మి ఉలకలేదు, పలకలేదు. రామానందం చెప్పులు వేసుకుంటుంటే వెనక నుంచి వరలక్ష్మి అంది, సాయంకాలం శ్యామలమ్మతో సినిమాకి వెడతాను. ఎన్నింటికి వస్తారు? చెప్పలేను. అలా అంటే ఎలా? 5 కాగానే రావాలి. చూస్తాను. భార్య దగ్గర కూడా గుమస్తా బుద్ధే. మరో బాణం గురి చూసి విసిరింది. రామానందం గిలగిల్లాడిపోయాడు. గుమస్తా, గుమస్తా, గుమస్తా. ఏ గుమస్తాలు మాత్రం మనుషులు కారా అనుకుని భగ్గుమన్నాడు. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ గారి కూతురైన వరలక్ష్మి గారు ఓ IAS ఆఫీసర్ గారిని కట్టుకోకపోయారా? అప్పుడు ఆయనకి నాలాంటి గుమస్తా బుద్ధులు ఉండేవి కావు. నిన్ను హంసతూలిక తల్ప మీద పరుండజేసి దాసి జనంతో సేవలు చేయించేవాడు అన్నాడు కచ్చగా. నాకు ఆ అదృష్టమే ఉంటే. వరలక్ష్మి ఇక ముందు అనబోయే మాట ఏమిటో రామానందానికి తెలుసు. అది విని తను భరించలేడు. చెంప చెళ్ళు మనిపించవలసి వస్తుంది. ఆ తర్వాత 4 రోజుల వరకు వరలక్ష్మి ఇల్లు నరకం చేస్తుంది. అలా కావడం ఇష్టం లేక విసురుగా బయటపడ్డాడు. ఆఫీస్ దగ్గరకు వచ్చే వరకు రామానందం భార్యను గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. సీటులో కూర్చుని ఫైలు తీసుకున్న తర్వాత
ఇంటిని ఇల్లాలని మర్చిపోయి పనిలో మునిగిపోయాడు. రామానందం 6 గంటల తర్వాత ఇంటికి వచ్చేసరికి వీధి తలుపుకి తాళం వేలాడుతోంది. నేను రాకున్నా తన సినిమాకి వెళ్ళిపోయిందన్నమాట అనుకుని నిట్టూర్చి పక్కవాట వారిని తాళం చెవి అడిగాడు. ఇచ్చి వెళ్ళలేదు, ఎందుచేతనో అన్న జవాబుకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చేసింది. కోపం వచ్చినా చేయగలిగింది లేదు. ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాడు. వరలక్ష్మి గారు తాళం చెవి ఇవ్వడం మర్చిపోయారేమో అని గుర్తు కూడా చేశానండి. ఆవిడ మీకు ఆ శ్రమ అక్కర్లేదు, మా వారు 10 వరకు రారులేండి అనేసి వెళ్ళిపోయింది. పక్కవాట ఆవిడ తను చెప్పాల్సింది చెప్పి లోపలికి చక్కా పోయింది. రామానందానికి మనసు భగ్గున మండింది. సినిమా హాలుకి వెళ్ళి భార్యని జుట్టు పుచ్చుకుని ఈడ్చుకు వచ్చి చావబాదేయాలనిపించింది. తలుపుకున్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి గడీ బిగించుకుని వరలక్ష్మి వచ్చినా తలుపులు బాదినా తెరవకుండా తెల్లవారే వరకు వీధిలో నిలబెట్టాలనిపించింది. ఇంకా చాలా చాలా చేయాలని అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఒక్కటి చేయలేకుండా ఉన్నాడు. చీచి, ఏం పెళ్ళాం, ఎలా దొరికింది పెళ్ళాం, ఎక్కడి నుంచి వచ్చింది పెళ్ళాం, భగవంతుడా నుదురు బాదుకుంటూ అటు ఇటు పచార్లు చేయసాగాడు. పక్కవాట ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రామానందాన్ని వారి వాటాకి వేసి ఉన్న తాళం కప్పని 2-3 సార్లు మార్చి మార్చి చూసి అర్థమైనట్లు తల ఎగరేసి మరీ పలకరించాడు. రామానందం గారు రండి, మా గదిలో కూర్చుందాం. రామానందానికి ఆ పలకరింపు ఏదోలా అనిపించినా విధి లేక ఆయన వెంట లోపలికి వెళ్ళాడు. ఆయన బట్టలు మార్చుకు వచ్చేసరికి ఇంటి ఆవిడ కాఫీ కప్పులు తెచ్చి ఇచ్చింది. తీసుకోండి అంటూ ఆయన కప్పు చేతిలోకి తీసుకుని కబుర్లు మొదలుపెట్టాడు. రామానందం ఊ అంటున్నాడు. కాని మనసులో లేదు. తనకి వరలక్ష్మి ఇలా ఒక్కరోజన్నా ఇచ్చిందా? 10 గంటలు కావస్తుండగా వరలక్ష్మి వచ్చి తలుపు తెరిచింది. రామానందం లేచి ఇంట్లోకి వచ్చాడు. ఆకలిగా ఉన్న అన్నం తినాలని అనిపించలేదు. వడ్డించాను, వచ్చి మింగొచ్చు. గొంతు అదోలా పెట్టి గోడకి చెప్పినట్టు చెప్పింది. రామానందం జవాబు చెప్పలేదు. వరలక్ష్మి మరోసారి అడగలేదు. హాయిగా భోజనం చేసి వచ్చి పడుకుంది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. రామానందానికి ప్రమోషన్ వచ్చింది, హోదా పెరిగింది, జీతం పెరిగింది. అయినా రామానందంలో కాస్త కూడా మార్పు లేదు. కానీ వరలక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. అది పైకి కనిపిస్తూ ఉంది. రామానందానికి ఒళ్ళంతా కంపరం పుడుతోంది ఈ మార్పు చూస్తుంటే. ఉదయం 9 కాకముందే వంట పూర్తయిపోతుంది. బట్టలు వేసుకుంటున్న భర్త దగ్గరగా వచ్చి, ఏమండి వంట అయిపోయింది, మీకిష్టమైన గుత్తి వంకాయ కూర చేశాను, కొబ్బరి పెరుగు పచ్చడి చేశాను, చల్లారకపోతే మీ చెయ్యి నోరు కాలతాయని ముందే ఆరబెట్టాను అన్నట్లు 2ంటికి ప్యూన్ని పంపండి, కాఫీ టిఫిన్ చేసి ఇస్తాను, హోటల్వి తినొద్దు, ఆరోగ్యం పాడైపోతుంది. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయిందిగా, నీకు తీరుబడి ఉండదుగా. సినిమా మీకంటే ఎక్కువ, హాయిగా ఆదివారం ఇద్దరం కలిసి వెడదాం. నాకు ఆదివారం కూడా ఆఫీస్ పని ఉంది, పోనివ్వండి, మీకు తీరుబడి ఉన్నప్పుడే వెడదాం. నీ సినిమా ఫ్రెండో మరి? ఆ స్నేహం అప్పుడు. ఇప్పుడు నేను ఆఫీసర్ గారి భార్యని, ఇరుగమ్మతో పొరుగమ్మతో వెళ్ళవలసిన కర్మ నాకేమిటి? హాయిగా మీరుండగా. అదీ కాక ఆఫీసర్ భార్య ఆటోలో వెళ్ళాలి, అప్పుడు గాని నాకు తృప్తి ఉండదు. అలాగా, నాకు తెలియదులే. మీరొట్టి అమాయకులని నాకు తెలుసు, మరెవరికీ తెలియదు. అవును, అన్నట్లు మీతో ఏదో పని ఉన్నదంటూ ఆ మధ్య పళ్ళు పువ్వులు స్వీట్లు తెచ్చిన కోటేశ్వరరావు అంతులేడు, ఏమైనాడండి? ఎందుకు? బంగారం లాంటి బియ్యం ఓ బస్తా తెచ్చి పడేస్తానని చెప్పాడు. అరే, అదేమిటి చెప్పులు వేసుకున్నారు, భోజనం చెయ్యరు? మీకెక్కడ ఆలస్యం అయిపోతుందో అని నేను 5ంటికే లేచి వంట చేస్తుంటే రోజు మీరిలా భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారేమిటి? వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రామానందం ఒక్క క్షణం భార్య ముఖంలోకి చూశాడు. కోపాన్ని మింగేస్తూ అన్నాడు, చూడు, కోటీశ్వరరావు లాంటి వాళ్ళింకా మన ఇంటి గడప తొక్కకూడదు. నాకు తెలియకుండా ఎవరొచ్చినా నా దగ్గరికి పంపు, కానీ నీ రికమెండేషన్లు కట్టిపెట్టు. వాళ్ళేం తెచ్చినా లోపలికి రానియ్యకు. తెలుసా, నువ్వు నా కోసం చాలా శ్రమపడి వంట చేశావు, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. నాకు ఆకలిగా ఉన్నప్పుడు, జేబులో డబ్బులు లేనప్పుడు
నీ వంట నాకెంతో అవసరం అయినప్పుడు నీవది గుర్తించలేదు. ఇప్పుడు నా జేబులో డబ్బుంది, అది ఏది కావాలన్నా తెస్తుంది అనేసి చకచక ఆఫీస్కి వెళ్ళిపోతున్న భర్త వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది వరలక్ష్మి. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. రామానందం ఉదయం 8 గంటలకే బయటికి వెళ్ళి రాత్రి 10 తర్వాత గాని ఇల్లు చేరడం లేదు. ఇదంతా చూసి చూసి ఓ రోజు వరలక్ష్మి భర్తతో తాగుకి దిగింది. ఈ మధ్య మీ పద్ధతి ఏం బాగాలేదు అంది విస్సురుగా వచ్చి. ఏం చేశాను అని అలా అమాయకంగా అడక్కండి. మీరు మీ ఆఫీసులోని శకుంతలతో సినిమాలకి షికార్లకి తిరుగుతున్న విషయం నిజమేనా? ఎవరు చెప్పారు? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదనుకుంటుందిట. అలాగే మీరు చూడండి, మీరిలా తిరుగుతుంటే నే చస్తే ఊరుకోను. దానింటికి వెళ్ళి దానంతు చూస్తాను. వరలక్ష్మి, మీరు గొంతు చించుకుని అరిస్తే నే భయపడ్ను. మీకంటే ఇంకా బిగ్గరగా అరుస్తాను. మీ ఇద్దరి పరువు తీస్తాను. లక్ష్మి, రామానందం ఆవేశంతో దగ్గరగా వచ్చేశాడు. దాంతో మీరు తిరిగారంటే ఉరెట్టుకు చస్తాను. రేపీ పాటికి నా శవం దూలానికి వేలాడుతుంది. నా మాట అంటే మాటే ఆవేశపడసాగింది వరలక్ష్మి. రామానందానికి ఆవేశంతో ఒళ్ళు తెలియలేదు. అంతే, వరలక్ష్మి చెంపలు చెళ్ళు మనిపించేశాడు. వరలక్ష్మికి ఏడుపు రాలేదీసారి. భయంతో బిగుసుకుపోయింది. నా మొగుణ్ణి గుమస్తాగానే ఉంచక ఆఫీసర్నెందుకు చేశావు దేవుడా? ఆఫీసర్ అయ్యేసరికి ఆడాళ్లు వెంటపడి నా కాకుండా చేస్తున్నారు దేవుడా అనుకుని లోపల కుమిలిపోసాగింది. భార్య చెంపలు వాయించిన ఆవేశం తగ్గని రామానందం జుట్టు పీక్కుంటూ అటు ఇటు పచార్లు చేయసాగాడు. వరలక్ష్మి ఏడుస్తూనే శకుంతల్ని తిట్టసాగింది. పెళ్లి కాకుండా ముసలికన్యల్లా ఆఫీసుల్లో చేరిన ఈ చదువుకున్న శకుంతల్లాంటి అమ్మాయిలు నాలాంటి ఎన్ని కాపురాల్లో నిప్పులు పోస్తున్నారో దేవుడా! వరలక్ష్మి, ఒక్కసారి నీ ఏడుపు ఆపి నే చెప్పేది విను. వినకపోయావా 4 తన్ని వినిపిస్తాను తెలుసునా? కళ్ళెర్రచేసి బెదిరించాడు. వరలక్ష్మి కాస్త తగ్గించింది ఏడుపుని. చూడు, కాపరానికి వచ్చిన దగ్గర్నుంచి చీటికి మాటికి చస్తానంటూ బెదిరించి నన్ను లొంగదీసి నీ ఇష్టం వచ్చినట్టు సంచరించావు. ప్రమోషన్ రానంత వరకు గుమస్తా అంటూ శూలాలాంటి మాటలతో నా మనస్సును తూట్లు పొడిచావు. ఆఫీసర్ కాగానే హారతి పట్టావు. కానీ వరలక్ష్మి, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అసలైన సంబంధాన్ని నువ్వస్సలు అర్థం చేసుకోలేదు. కష్టంలో సుఖంలో ఒక్కటిగా మెలుగుతూ తోడు నీడగా బతుకు సాగించాలనే సత్యాన్ని నువ్వు గుర్తించలేదు. దీన్ని భరించలేని నేను అశాంతితో వేగిపోతూ కావాలనే ఆఫీసులో ఎక్కువ కాలం గడపసాగాను. ఆ సమయంలోనే నాకు శకుంతలతో పరిచయం పెరిగింది. నిజం చెప్పాలంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే శకుంతల నన్ను ఆకర్షించింది. ఇల్లు నరకం చేస్తున్నావనే నీ మీది కోపంతో అసహ్యంతో నీకు బుద్ధి చెప్పాలని శకుంతలకి మరీ దగ్గర కావాలని ప్రయత్నించాను. నాకు పెళ్ళయిందని తెలియని శకుంతల నాకు దగ్గరగా రాసాగింది. ఆఫీసులో గుసగుసలు ప్రారంభమైనాయి. ఇది నాకు చిరాకు కలిగించింది. ఈ సమస్యని పరిష్కారం చేయాలని శకుంతల్ని ఓ రోజు సూటిగా అడిగేశాను. నాకు ఇదివరకే ఒక పెళ్ళి అయిందని, ఒక భార్య ఉందని నీకు తెలియదు. అయినా చెప్తున్నాను, నా ఇంట్లో శాంతి లేదు. ఆ శాంతి నీ దగ్గర నాకు దొరుకుతోంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ పెళ్లికి చట్టం ఒప్పుకోదు కనుక రహస్యంగా చేసుకుందాం. ఏమంటావ్? నాకు పెళ్లి కాలేదనుకుని ఆ భ్రమతో దగ్గరైన శకుంతల మొదట తెల్లబోయింది. ఆవేదన పడింది. ఎంతో కష్టం మీద తాను సంభాళించుకుంది. చివరికి ఏమన్నదో తెలిసినా క్షణం ఆగాడు రామానందం. వరలక్ష్మి ఏడవడం మరిచిపోయింది. దడదడలాడే గుండెని అదింపట్టుకుని కళ్ళు అప్పగించి చూడసాగింది. వృద్ధకన్య అంటూ నువ్వు చీదరించుకున్న ఆ శకుంతల ఏమందో తెలుసా? తనకి పెళ్లి కాకున్నా పర్లేదన్నది. తోటి స్త్రీ జీవితంలో నిప్పులు పొయ్యలేనంది. జీవితాంతం ఇలా వృద్ధకన్యలా ఉండిపోవడానికి సిద్ధపడతాను గాని ఓ ఇల్లాలి కన్నీళ్లకి కారణం కానంది. నీ భార్యకి బుద్ధి లేకపోయినా నీకు బుద్ధి ఉండాలని నన్ను చీవాట్లు పెట్టింది. నిన్ను నాకు నచ్చేలా తీర్చిదిద్దుకోమని సలహా ఇచ్చింది. మన కాపురం సంతోషంగా సాగిపోవాలని భగవంతుణ్ణి కోరుకుంటానంది. ఇంత మంచి మనసున్న దేవతలాంటి శకుంతల్ని నువ్వేమన్నావు? ఎన్ని కారుకూతలు కూసావు?
నీకు మళ్ళీ దగ్గర కావాలని ప్రయత్నించే నా మనసుని నీ మాటలతో ఎంత గాయపరిచావు. వరలక్ష్మి కళ్ళ నుంచి జలజల నీళ్లు వర్షించాయి. క్షణం తెల్లబోయి చూసింది. మీరు చెప్పిందంతా నిజమేనా? అయ్యో, నా తప్పుని క్షమించమని ఆ శకుంతల్ని వేడుకుంటాను. నన్నిప్పుడే ఒక్కసారి తీసుకువెళ్ళండి. ఇంకెక్కడ ఉంది శకుంతల? ట్రాన్స్ఫర్ చేయించుకునే ప్రయత్నంలో సెలవు పెట్టి వెళ్ళిపోయింది. అయ్యో, అది సరే, మీ ప్రయాణం ఎక్కడికి? నా తప్పులు క్షమించండి, నన్ను వదిలి వెళ్ళకండి బావురు మంది వరలక్ష్మి. రామానందం పెట్టి తీసుకువెళ్ళిపోతూ అన్నాడు. కొన్నాళ్ళు అలా తిరిగి రావాలని వెడుతున్నాను. ఎన్నాళ్లలో వస్తారు చెప్పలేను. రామానందం వెళ్ళిపోయాడు. వారం రోజులు జరిగిపోయాయి. రామానందం తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. తన సూటిపోటి మాటలతో అతని మనసు విరిగిపోలేదు కదా, సన్యాసుల్లో కలిసిపోలేదు కదా. ఈ భావం వచ్చేసరికి వరలక్ష్మి నిలువెల్లా వణికిపోసాగింది. ఆత్మపరిశీలన చేసుకోసాగింది. ఆయన్ని తిరిగి వెంటనే వచ్చేలా చెయ్యి భగవంతుడా, నేను ఇదివరకలా ప్రవర్తించను అనుకుంటూ భర్త రాక్ కోసం ఎదురు చూడసాగింది వరలక్ష్మి. కథ సమాప్తం.